ప్రజలకు మేలైనది జరుగుతుంది. ప్రస్తుత కాలంలో మేలైనదే జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి అది మేలుకరంగా లేకపోయినా కొంతమందికి మేలుకరంగానే ఈ ప్రభుత్వం ఉందని చెప్పాలి. కారణం ఏంటంటే ఒక సామాన్యుడికి ఏమండి, డబ్బు లేనటువంటి వ్యక్తికి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చారు. 25 లక్షలు అంటే నా దగ్గర డబ్బు లేదు, లక్షలాది రూపాయలు పెట్టి బాగు చేయించుకోవాల్సినటువంటి వ్యాధి బలహీనత నాకు వచ్చింది. అప్పుడు నేను బాగు చేయించుకోవటానికి నా దగ్గర డబ్బు లేదు. అప్పుడు నేనేమైపోతా, చచ్చిపోతాను. అలా చచ్చిపోకూడదు. పేదవాడు కూడా ఇటువంటి వ్యాధి వచ్చినప్పుడు, ఇటువంటి బలహీనతలు వచ్చినప్పుడు బాగు చేయించుకునే విధంగా ఉండాలి అని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారు అని అంటే 10 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బీమాను 25 లక్షలు చేశారు. అంటే నాతో అయ్యగారు అన్నారు ఒక మాట, ఏమని తెలుసా? ప్రీమియం అమౌంట్గా సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడతారంట అయ్యగారు. ఎందుకంటే బలహీనత అనేది ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ తీసుకుని వెళ్ళి ఆ యొక్క ట్రీట్మెంట్ చేయించుకోవడం నిమిత్తం. అంటే సంవత్సరానికి అమ్మగారికి అయ్యగారికి ఇంకొక 2 పిల్లలు, నలుగురికి 1,00,000 రూపాయలు సంవత్సరానికి కడితే అది ఇన్సూరెన్స్ 10 లక్షల ఇన్సూరెన్స్. అది ఆయనకి ఎంత చెప్పండి? 10 లక్షలు. మరి ఏమీ లేనటువంటి నాకు మీకు ఎంతండి ఇన్సూరెన్స్? 25 లక్షలు. పైగా మనం ఏమైనా సంవత్సరానికి 1,00,000 కడుతున్నామా, 2 లక్షలు కడుతున్నామా, 50,000 కడుతున్నామా? లేదు. అసలు మనం ఏమీ కట్టకుండానే 25 లక్షలు మనకి ఇన్సూరెన్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఎంతోమంది దాన్ని వినియోగించుకుంటున్నారు. ఈరోజు మనమంటే ఆరోగ్యంగా ఉన్నాం, అది మనకు ఉపయోగపడదు ఇప్పుడు. కానీ బలహీనత వచ్చి ఐసీయూ బెడ్ మీద పడి లక్షలాది రూపాయలు కావాలి అనుకున్నప్పుడు మరి అది అవసరం. ఎంతోమంది బాగుపడుతున్నారు దాని మీద. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దానిని ఆయన పథకమో లేకపోతే ఆయన సీఎంగా ఉండడమో ఇష్టం లేక అనేక మంది బురద జల్లుతూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి మీద ఇష్టం ఉందనుకోండి, అది తప్పు చేసినా కవర్ చేసేస్తాం. ఒక ఇష్టం లేదనుకోండి, రైట్ చేసినా ఇష్టం లేదు అన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే దేవుని బిడ్డలారా, ఆరోగ్యశ్రీ ఒకటేనా అంటే ఎన్నో పథకాలు కదా. 1 కాదు 2 కాదు. ఆసరా అంటున్నారు, చేయూత అంటున్నారు అండి, పెన్షన్ అంటున్నారు, అమ్మఒడి అంటున్నారేంటి? అవును, ఉన్నాయి. గత వారంలో ఆసరా ఏదో అందింది కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదివరకు ఎంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందో అంతే డబ్బు ఇప్పుడు వచ్చింది. కానీ అప్పుడు లేదు. ఇప్పుడు ప్రతి కుటుంబానికి డబ్బు అందింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేనట్టుగా తిడతా ఉంటారు. ప్రభుత్వాన్ని తిడతారు, సీఎం తిడతారు. తిడితే తిట్టినవ్వండి. కానీ ఒక్క మాట జ్ఞాపకం చేసుకోవాల్సింది ఉంది. అదేంటో తెలుసా? దేవుడట మనల్ని ప్రేమిస్తున్నాడట అండి. ప్రేమిస్తున్నటువంటి ఆ దేవుడటండి ఏం చేస్తున్నాడు తెలుసా? మన మీద ఉన్నటువంటి శాపమును కాస్త కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడు. ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. నా శాపం ఇక శాపముగా ఉండదు అని మనం ఇంకా దేవునికి దూరం అయిపోమని కాదు ఆ మాట యొక్క అర్థం.